కాకినాడ రిజర్వ్ పోలీస్ లైన్లో గల శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయంలో నవంబర్ 7వ తేదీన అయ్యప్ప స్వామి విగ్రహం పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు కమిటీ అన్ని ఏర్పాట్లు చేసిందని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం పునఃప్రతిష్ఠ కమిటీ చైర్మన్ పెళ్లి కృష్ణ కళ్యాణ్ సభ్యులు శివరామకృష్ణ సుబ్రహ్మణ్యం తెలిపారు. కాకినాడలో ఒక హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గతంలో ఉన్న ఆలయాన్ని పూర్తిగా పడగొట్టి రాతితో నిర్మించడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా తొలిసారిగా అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్టను చేపట్టడం జరుగుతుందని అన్నారు. 5వ తేదీన సాయంత్రం ప్రసాద శుద్ధి, గణపతి పూజ, రక్త హోమం, రక్త కలశం, వాస్తు హోమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 6వ తేదీన అయ్యప్ప స్వామి విగ్రహం బింబశుద్ధి, చతుర్శుద్ధి, జీవ కలశ పూజ, ఆదివాస హోమం తదితర పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 7వ తేదీన శుక్రవారం అయ్యప్ప స్వామి విగ్రహ పునఃప్రతిష్టను శబరిమల తంత్రి రాజీవర్ చేతుల మీదుగా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని అన్నారు. తొలిసారి మహాబ్రహ్మ కలశాభిషేకం, 12 సంవత్సరాలకు ఒక్కసారి కుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అనంతరం ప్రసన్న పూజ, హారతి నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కుంభాభిషేక అనంతరం 5,000 మంది స్వామిలు భక్తులకు అన్న వితరణ చేపట్టడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో వేలగురు స్వామి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఆలయ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు పిల్లా సురేష్, మెహర్ రెడ్డి, డి వర్మ తదితరులు పాల్గొన్నారు. భానుగుడి రిజర్వ్ లైన్లో ఉన్న భానుగుడి అయ్యప్ప స్వామి గుడిలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు నవంబర్ 7వ తారీఖున శుక్రవారం నాడు భానుగుడి అయ్యప్ప స్వామి గుడి దేవాలయం కుంభాభిషేకం మరియు విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం చేయుచున్న రాజీవ్ గారికి తంత్రి గారు 7వ తారీఖున వస్తున్నారు. దానికి ప్రజలందరూ, స్వాములు, ప్రజలు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మధ్యాహ్నం 12 గంటల నుంచి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చి ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రసంగాలు చెప్పడానికి వెళ్ళి దేశాల్లోని కూడా మన కాకినాడ పేరుని ఎలాగైతే నలుమూల వ్యాప్తి చెందేలాగా చేశారో, అలాగే వేలుగురుస్వామి గారు, దండపాణి గారు తనయులైనటువంటి వేలుగురుస్వామి గారు మాలాంటి వాళ్ళని అందరినీ కూడా ఒక మార్గదర్శకంలో నడిపిస్తూ ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాలను తలపెట్టడం, మాలాంటి వాళ్ళని మార్చి ఆ స్వామి మాలాధారణ విశేషాలు ఎలా ఉంటాయో చెప్పడం చేస్తూ 45 రోజుల్లో సుమారు 2 కోట్ల రూపాయల వ్యయాన్ని ఆయన సేకరించి, ఆయన ఒక్క మంచి మనసు, మాట, వాకుతో సేకరించి ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని తలపెట్టి దిగ్విజయంగా నడిపించి చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ అయ్యప్ప స్వామిని దృష్టిలో పెట్టుకుని, వేలుగురుస్వామి గారి దృష్టిలో పెట్టుకుని, అలాగే వారి యొక్క అంశతో కూడా ఉండి వారి శిష్య బృందం కూడా అహర్నిశలో రాత్రి పగలు కూడా శ్రమించి దానికోసం ఎన్నో కార్యక్రమాలు మన కళ్యాణ్ గారు అవ్వచ్చు, కుమార్ గారు అవ్వచ్చు, సురేష్ గారు అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఎంతోమంది వారి యొక్క మాటను ఒక దేవుని అయ్యప్ప స్వామి మాటగా లెక్కేసుకుని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు ఉదయం నుంచి అక్కడే ఉండి ఈ కార్యక్రమాలన్నీ చూసి అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా మరీ కోరుతున్నాం. స్వామియే శరణం అయ్యప్ప. శబరిమల తర్వాత కాకినాడకే ఆ అదృష్టం దక్కింది. ఈ కార్యక్రమానికి కుంభాభిషేకం కూడా జరుగుతోంది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కుంభాభిషేకం ఈ సంవత్సరం జరుగుతోంది. ఆలయ పునర్నిర్మాణం చేసి మహాకుంభాభిషేకం జరుగుతున్నది. శుక్రవారం నాడు 11 గంటల నుంచి 12:40 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం తదనంతరం మధ్యాహ్నం ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత భారీ ఎత్తున అన్నదానం జరుగుతోంది. అన్నప్రసాద వితరణ జరుగుతోంది. సాయంత్రం మన అదృష్టం వారికి, ఆ తంత్రి గారికి, శబరిమలలో ఉన్న ఆ తంత్రి గారికి మనమందరం మన కాకినాడ తరపున, మన అయ్యప్ప స్వామి తరపున భారీ ఎత్తున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారి ఆశీస్సులు మనం పొందగలిగే అదృష్టం అక్కడ ఎలాగ చాలా తక్కువ. కనుక మొత్తం కాకినాడ జనాలు, స్వాములు, చుట్టుపక్కల వారు అందరూ వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చి స్వామి ఆశీర్వచనం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. భక్తులందరినీ కోరుతున్నాం. స్వామియే శరణమయ్యప్ప.